గుడ్ మార్నింగ్ చూడండి. మా కృతిక భయం చేస్తాను చూడండి. ఏంటి చూపెట్టు, ఎవరిది ఇది? చూపెట్టు తాతదా? ఇటీ ఇటీ తాత ఫోటోనా? చూడు ఏం చేస్తాను చూడు. ఫోటో ఎట్లా పెట్టుకుని చూడండి. ఎవరు పెట్టినది? ఎవరు పెట్టిన ఇది? ఇప్పుడైతే నేను ఇగో నా కోసం కారం రెడీ చేసుకుంటున్నా, ఎల్లిపాయ కారం. ఎందుకంటే కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో 2 ఎల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేసేసి దంచేసుకుంటున్నాను. దీంట్లో బీరకాయ కూర చేసిన అయిపోయింది. బీరకాయ పప్పు ఇట్లా అయితే దంచుకుంటున్నా నా కోసం. ఇగో అది చూడు, అది తీసి కూర్చుంటాను. ఏం చెప్తాము? దెబ్బ అది కోస్తుంది, నాకే కోసింది. ఇట్లా పెట్టు. ఎందుకు తీసిన అక్కగినాడు అక్కగిద్దాం మేడం దా దా. ఇగో ఆమె చెప్తుంది చూడండి, మొత్తం తీసేసింది బట్టలు. ఏం చేస్తున్నావు బిడ్డ? ఏమిల్లు ఏంటిది? ఏమిల్లు? అరే 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 బట్టలను తీసేసాను. ఏమేమే ఇక్కడ కూర్చుంటాను. ఏం చేసినా బెట్ట? అద్దం తీసుకో చేతితో చూస్తాయి. చైతు అద్దం తీసుకోవాలి. పట్టుకు మంచి కూర్చో. ఇట్లా పట్టు ఇది ఇట్లా పట్టు. నువ్వు పడతాం మరి. అక్క రాదు, ఇసాక ఆడుకుంటాను. ఇదైతే రెడీ చేసుకున్న ఎల్లిపాయ కారం దంచేసి కొంచెం ఆయిల్ పోసేసుకున్న వేడి చేసి. ఇదైతే గోంగూర పచ్చడి. ఇంకొడతాను, ఇది పొడుస్తలేదండి, కొంచెం తింటాను. చెట్టు పెడతా. మామ చెప్తాను బేట. ఎందుకు? కారం తినిపించడానికా? ఎట్లా వస్తాయి ఆమె? కూర్చొని తింటుంది. ఎట్లా మంచిగా ఉందా? మంచిగా ఉందట. ₹20 20. ఏం చేస్తావు? చాపిస్తాను. ఏం చేస్తున్నావు? చాపేసి ఇటీ అద్దు మిగిరా చెప్తున్నాం. ఆవిడ ఏమో చాపిస్తాను ఆడుకుంటాను. అద్దు బిడ్డ, చాపిస్తద్దు అద్దని చెప్పినా. ఇటు ఏం వేడైతుంది ఫ్రెండ్స్, కరెంట్ లేదు, ఘోరం ఉన్నది. జాజేస్తా నేను జాజ్ చేయాలి. జాజ్ చేయాలన్నాడు. కరెంట్ లేదు, పరిశ్రమ ఉన్నది. వాటర్ లేదు మరి. కరెంట్ లేకుండా ఏం చేస్తాం? కురుకురాట ఏది? పాస్తా కూర అయితే అయిపోయిందని చెప్పాను కదా. నేనైతే ఎల్లిపాయ కారం చేసుకొని తిన్నాను. ఇక మధ్యాహ్నం అయిపోయింది. మా ఆయన అయితే ఇక కూర లేనప్పుడు ఇక ఎగ్ తోటి ఇలా చేసుకొని తింటారు. నాకు చేయమంటే పొద్దున్న చేయలేదు. వీళ్ళకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అన్నమాట. ఏమంటాండు?
ఉల్లిగడ్డనా తీసుకో. టమాటాలు అయిపోయినాయి, మిర్చీలు కొన్ని ఉన్నాయి అనమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే అయిపోయినాయి, రేపు తేబడుతుంది. మళ్ళీ ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఉల్లిగడ్డల బస్తా కూడా తేబడుతుంది అనమాట. మా చేతి పాప అయితే అక్కడ ఆడుకుంటుంది, మా కృతిక పాప అయితే పడుకుంది. స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ ఆటో వెళ్ళలేదన్నమాట. ఆటో అతనితో అయితే మాట్లాడేది ఉంది, అందరు కలిసి మాట్లాడితే ఆటో అయితే వెళ్తుంది అనమాట. మా ఆయన అయితే ఎక్స్ తీసుకుంటున్నాడు అక్కడ నుంచి. నేను తినా ఇప్పుడు. షాప్లో అయితే మా కృతి పాప ఉయ్యాల పడుకుంది. కొంచెం మబ్బాయి ఉంది, క్లైమేట్ అయితే చల్లగా ఉంది కొంచెం, కానీ ఉక్కబోస్తుంది. కరెంట్ లేకుండే ఇప్పుడే వచ్చింది. ఇక మా ఆయన అయితే ఇక కర్రీ చేయడానికి రెడీ అవుతాను. మళ్ళీ ఏం తీసుకున్నాం? ఎల్లిపాయల. మా ఆయనకే ఫస్ట్ ఎల్లిపాయ ఒలవడానికి ఫస్ట్ అవర్ ఇవ్వచ్చు, ఎందుకంటే తొందరగా వచ్చేస్తారు. నాకైతే ఒలవరాదు. ఏందా బాగా వీడి చేస్తాను ఉంటుంది. ఎందుకు తిన్నది? ఎగ్గు కూరాట మరి చూసుకో. మా చైత్ర పాప బ్యాగ్, షూస్, సాక్స్ అన్నీ ఉతికేసిన. ఇక ఆమె వెళ్ళేదే లేటు. ఇదిగోండి, వింటున్నారా ఫ్రెండ్స్? ఆటో రాదు. ఇటు చూడు, వెళ్తావా ఆటో వస్తే? ఇటు చూడు, హాయ్ చెప్పును. షాప్కి వచ్చేది కొంచెం మెల్లగా చేయి. ఆమె లేస్తే మళ్ళా పరేషాన్ చేస్తుంది. ఇప్పుడే పడుకున్నాను. ఫస్ట్ వాటర్ని మరగబెడుతున్నారు, ఏమి చేయడానికి కాదు, పడేయడానికి. ఎందుకు చిన్న అట్లా చేస్తా చెప్పు? ఏం కూర చేసినా, అన్నం వండినా గిట్లనే చేస్తారు, కడిగి ఉంచినా గట్లనే చేస్తారు. ఇదిగోండి, వాటర్ పెట్టేసి మరగబెట్టేసి దాన్ని పడేసి తర్వాత కర్రీ చేసుకుంటాం. ఇవన్నీ రోజు నువ్వు కడిగితే అయిపోతుంది కదా. ఇవన్నీ కట్ చేసిండు మా ఆయన అయితే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసిండు. అన్నం అయితే ఉంది, కూర అయితే ఇక చేయాలి. పాలు కొంచెం కాగబెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా కాగబెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తా. బర్రె పాలు వేయించుకుంటున్నాం మా పిల్లల కోసం. ఆవు పాలు ఎక్కువ దొరుకుతలేవు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తాగేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తాగుదామన్నా ఆవు పాలు దొరుకుతలేవు అన్నమాట. వాళ్ళన్నీ ఆవులు అమ్మేసిండ్రు. మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు అయితే ఫుల్ తాగిన ఆవు పాలు. ఇప్పుడైతే తాగుదామన్నా దొరుకుతలేదు. నేను వేరే పాలు అయితే తాగను, చాయ్ తప్ప పాలైతే అసలు తాగా. అక్కడ షూ పట్టుకొని కూర్చున్నది మా మెంటల్. వేడైందా? తొందరగా చేసేస్తాడు, ఎందుకంటే మధ్యాహ్నం 2 అయితే అయింది ఇక టైం. ఈయన చేసుకొని తింటాను. ఈమె నేను లేను, నన్ను అద్దనలేదు. చెంచా ఇక్కడ ఉంది, ఇగో అటు నుంచి పైనుంచి. ఏంది నువ్వు నేను డాడీ చెల్లెనా? ఏడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు. కూరం అయితే వేడవుతుంది. మామని అయితే వడ్డించమని చెప్పిన. ఆమె అయితే అన్నం మేము తీసుకొచ్చింది. చేపలు అయితే గిరాకీ అయితే ఉన్నది ఫ్రెండ్స్. లంచ్ టైం అయింది బరాబరు. మేము తినడానికి అయితే ముందే ఒక 2-2:30 అయితే దగ్గర టైము. ఆకలి అయితే బాగా వస్తుంది. పెట్టదా 11 నేనైతే కర్రీ ఇట్లా ప్రిపేర్ చేసిన. వేడింది వీడ మొత్తం పోవాలి. ఇట్లా చేసిన అండా బుర్జీ లెక్క
వడ్డిస్తే పట్టు ఇచ్చి. డబ్బులు తీసుకుంటేనే మిక్చర్ ఇచ్చినట్టయితే ఆ? మిక్చర్ ఇచ్చిన ఇచ్చారు ఇచ్చిన అన్నం ఉందా? ఉంది అదే ఆకలి బాగా అవుతుంది. పొద్దున పాప కోసం కర్రీ చేసింది ఆవిడ, సరిపోదని చెప్పిన ఏం లేదు. నేను స్కూల్కి పోతుందని చోటు కూడా లేచింది మధ్యాహ్నం టైం కూడా అయిపోయింది. బాబా నిద్ర ఫుల్ వస్తున్నాను తిని పడుకుంటాను. తిరిగి పండుకుంది. చెప్పిన మాట్లాడదు. పో ఆమెకి ఇది వచ్చిపో ధర చూసుకుని అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఉంటాం ఈ వీడియో ఇక్కడ ఎండు. బాయ్ బాయ్ చెప్పు.